మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 2ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయాన్ని రాజవిద్య రాజగుహ్య యోగం అంటారు. అంటే ఇది విద్యలలో రాజు వంటిది మరియు రహస్యాలలో అత్యంత గొప్పది. శ్రీకృష్ణుడు ఇప్పుడు అర్జునుడికి అత్యంత ఉన్నతమైన జ్ఞానాన్ని అందిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు తాను చెప్పబోయే జ్ఞానం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఇది విద్యలన్నింటిలో శ్రేష్టమైనది, రహస్యాలలోకెల్లా గొప్పది. ఇది మనసును ఆత్మను పవిత్రం చేసే ఉత్తమమైన సాధనం. ఈ జ్ఞానం కేవలం పుస్తకాలలో చదివేది కాదు, స్వయంగా అనుభవించి తెలుసుకోదగినది. ఇది ధర్మబద్ధమైనది, ఆచరించడానికి చాలా సులభమైనది, ఆనందాన్నిచ్చేది. దీని ద్వారా పొందే ఫలం శాశ్వతమైనది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని తెలుసుకునే మార్గం కఠినమైనది, బాధాకరమైనది కాదు. అది మనకు సహజమైనది, ఆనందాన్నిచ్చేది. భగవంతుడు మనపై కరుణతో ఈ సులభమైన శ్రేష్టమైన మార్గాన్ని అందిస్తున్నాడు. ఇందులో భయం లేదు, కేవలం ప్రేమ, నమ్మకం, ఆనందం ఉన్నాయి. ఈ జ్ఞానాన్ని స్వీకరించడానికి మనకు కావలసింది సంపూర్ణ శ్రద్ధ మాత్రమే. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఆధ్యాత్మికతను ఒక భారంగా చూడకూడదు. మనం చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పణగా భావించడం, దేవుని నామాన్ని స్మరించుకోవడం, ఇతరులకు సహాయం చేయడం వంటి చిన్న పనులే ఈ రాజవిద్యలో భాగాలు. ఇలా చేయడం ద్వారా మనసులో కలిగే శాంతి, సంతోషమనే మార్పును మనమే స్వయంగా అనుభవిస్తాం. ఇది కష్టమైన తపస్సు కాదు, ప్రేమతో చేసే సేవ. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.